అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణము చాలా కష్టతరముగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అంతేకాదు మన ప్రయాణము సాఫీగా ముందుకు సాగలేదు. అదే వెలుగు ఉన్నప్పుడు మన ప్రయాణం చాలా ఈజీగా ముందుకు వెళుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 112వ అధ్యాయము 4వ వచనంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని చదువుతూ ఉన్నాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎప్పుడైతే మనం యథార్థంగా దేవుని కొరకు జీవిస్తామో వారికి వెలుగు పుడుతూ ఉన్నదంట. మరొక చోట కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది అంటున్నాడు. మన మార్గములో వెలుగు ప్రకాశించాలి. ఒకవేళ నువ్వు చీకటిలో ప్రయాణం చేస్తున్నావేమో, చీకటి అనగా దేవుడు లేని జీవితము. వెలుగు నీతో ఉన్నది అంటే దేవుడు కలిగిన జీవితం. నువ్వు ఏమి చేసినా నీతో వెలుగు తోడుగా ఉండాలి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు భక్తుడు. చీకటిలో ప్రయాణం చేస్తున్నావా? వెలుగులో ప్రయాణం చేస్తున్నావా? వెలుగు నీకు తోడుగా ఉందా? దేవుని బిడ్డలారా, వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ చీకటిలో ప్రయాణం చేస్తుంటే జాగ్రత్త పడి, ప్రభువా నీ వెలుగు నా మార్గముల మీద ప్రకాశించండి అని అడుగుదాం. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుని వెలుగు ప్రకాశించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. ఒకవేళ పాపము అనేటువంటి చీకటిలో ఉన్నట్లయితే మీ పరిశుద్ధత అనే వెలుగు వారి జీవితంలో ప్రకాశింపచేయండి. ఏ సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నారో, ఏ అవసరాల్లో ఉంటున్నారో వారందరి యొక్క జీవితాల్లో మీ వెలుగును ప్రకాశింపజేసి ఆ సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించి ఈరోజు నివిడలు సంతోషంగా ఉండేలాగున నివిడలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా ప్రేమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.